ఒక్కడే కొడుకు తన తల్లిదండ్రులతో కలిసి గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు లేకున్నా మా మమ్మీ మా డాడీ ఇద్దరు వాళ్ళు సాగు చేస్తారు. అంతకుముందు 4 జీతగాళ్ళు ఉన్న ఓ మూలకు వారుతుండే ఓ మూలకు వారకపోతుంది. నేను ఇప్పటి వరకు ఒక 30 క్వింటాలు అమ్మినా సార్. ఎట్లా అంటే మల్చింగ్ షీట్ ద్వారా కలుపు తగ్గింది, డ్రిప్ ద్వారా నీళ్ళు పెట్టే వాళ్ళు తగ్గిర్రు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసినటువంటి ఒక పాటలో వంకాయ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆహా ఏమి రుచి అనరా మైమరిచి, తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయ అని. నమస్కారం రైతు మిత్రులారా, నేను మీ అవినావ్ కుమార్, కోతారి ఇరిగేషన్ తరపు నుండి. 11 ఎకరాల వ్యవసాయం, ఒక్కడే కొడుకు తన తల్లిదండ్రులతో కలిసి గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం ఎలా చేస్తున్నాడు అనేది ఈరోజు రైతు ముఖాముఖిలో ఆ రైతుతో మనం మాట్లాడదాం. రైతు బంధుమిత్రులకి నమస్కారం, నేను మీ అభినవ్ కుమార్, కోతారి ఇరిగేషన్ తరఫు నుండి. ఈరోజు మనం వంగ తోటలో ఉన్నాం. ఈ వంగ తోట లేదా వంకాయ తోటని వేసిన రైతు మనతో పాటు ఉన్నారు. ఈయన మన కోతారి ఇరిగేషన్ యొక్క మల్చ్ ఫిలిం మరియు కోతారి స్లిమ్ 14 మిల్ లాటర్ని వాడి సాగు చేస్తున్నాడు. ఈ సాగులో అతను ఉపయోగించినటువంటి మెలకువలు, సలహాలు, సూచనలు, అతను తీసిన దిగుబడి గురించి, అతనికి వచ్చిన లాభాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మధుసూదన్ రెడ్డి సార్. మీరు విలేజ్ మండలం? పోల్కంపల్లి విలేజ్, పరిగి మండలం, వికారాబాద్ డిస్టిక్. సార్ మధు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నా ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ సార్. నేను 25 ఇయర్స్ నుండి వ్యవసాయంలోనే ఉన్నాను. దాదాపుగా వ్యవసాయంతో టోటల్గా వ్యవసాయం ఫ్యామిలీ మాది. ఓకే, వ్యవసాయంతోనే ఉన్నాం. అంటే మధు గారు, మీరు ఈ వంగ తోట అనేది రెగ్యులర్గా ఎప్పటికీ వేస్తూనే ఉంటారా, లేకపోతే కంటిన్యూ వేస్తాం సార్? కంటిన్యూ వేస్తారు, అంటే ప్రతి సంవత్సరం వేస్తాం సార్. ప్రతి సంవత్సరం వేస్తారు. ఇప్పుడు ఈ వంగ తోట కాకుండా మీరు ఇంకా వేరే ఏమేమి క్రాప్లు వేస్తారు? మిర్చి వేస్తాము, స్వీట్ కార్న్ వేస్తాము, టమాటో వేస్తాము, కొత్తిమీర, కీర, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి సార్. అంటే మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పుడు 11 ఎకర్స్లో వెజిటేబుల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఒక 1.5 ఎకర్ మిర్చి ఉంది, ఒక 1 ఎకర్ వంకాయ, ఒక 1 ఎకర్ టమాటా, ఒక 2 ఎకర్స్ కీరా ఉంది, 2 ఎకరాలు కొత్తిమీర ఉంది. సో మల్టీ క్రాపింగ్, అంటే ఒకే క్రాప్ మొత్తం ఏరియా అంతా వేయకుండా అన్ని కొద్దిగా వేస్తే ఏ దానికి ఏది రేట్ ఉంటే అది అవైలబుల్గా కలిసి. అంటే దానివల్ల ఏం లాభం? అంటే ఇప్పుడు మీరు 11 ఎకరాలు కావాలంటే మొత్తం వంగ వేయచ్చు, లేకపోతే మొత్తం చిల్లీస్ వేయచ్చు, లేకపోతే మొత్తం టమాటా సార్. ఇప్పుడు మిర్చి వచ్చేసి దాన్ని అంటే అట్లా మల్టీ క్రాప్ వేయడం వల్ల లాభం ఏంటనేది మీరు ఒకసారి మా రైతులకు చెప్పండి. అదే సార్, మిర్చి ఇప్పుడు 7,000 అమ్ముతుంది, వంకాయ 10 రూపీస్ అమ్ముతుంది, టమాటా 1000 రూపాయలకు బాక్స్ అమ్ముతుంది. ఎందులో ఒక దాంట్లో వేరియేషన్ కలుస్తుంది. ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని కొద్ది వేసుకుంటే దేంట్లో ఒక దాంట్లో మనకు లాభదాయకం అవుతుంది కాబట్టి ఇట్లా చేసినాం సార్. అచ్చా, ఇప్పుడు మీరు ఈ వంగ తోటకి మా కోతారి ఇరిగేషన్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు? కొటారి దాంట్లో మేము డ్రిప్ పైపు కానీ, మల్చింగ్ షీట్ కానీ, 2.5 ఇంచుల పైప్స్ కానీ ఏది ఉన్నా టోటల్ కొటారే వాడినాం. ఇంతకుముందు లేబర్తో వాటర్ పెట్టిస్తే నైట్లో ఎవరు రాకపోయేది, ఏం చేయలేకపోయేది. ఇప్పుడు ఎవరు లేకున్నా మా మమ్మీ మా డాడీ ఇద్దరు వాళ్ళు సాగు చేస్తారు. తెంపడానికి ఒక్కటి లేబర్ అవసరం అయినరు. మార్కెటింగ్కి నేను వెళ్తా సార్. సో మీరే అంటే ఓన్లీ మీ ఫ్యామిలీయే మొత్తం మార్కెటింగ్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, మొత్తం లేబర్ ఖర్చు అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడటం? డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే. అంతకుముందు 4 జీతగాళ్ళు ఉన్న ఓ మూలకు వారుతుండే ఓ మూలకు వారకపోతుండే. ఇప్పుడు గుంత మెట్ట ఏది ఉన్నా సమానంగా మీరు ఎటు చూసినా 4 మూలల స్కేల్ పెట్టినట్లే ఉంటుంది పంట ఏది డ్రిప్ ద్వారా సమానంగా. సో ఏకతీరుగా నీరు ఇవ్వడం వల్ల ఇంతకు ముందు ఖాళీ డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు గడ్డి బాగా పడుతుండే సార్. మల్చింగ్ చేసుకున్నాక గడ్డి లేదు, ఏం లేదు, లేబర్ బాగా తగ్గింది మనకు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు వేసారా? ఇప్పుడు 1 ఎకర్ 1 ఎకర్లు వేసారు కదా. ఈ 1 ఎకర్లో ఇప్పటి వరకు ఎంత దిగుబడి ఉంది? నేను ఇప్పటి వరకు ఒక 30 క్వింటాలు అమ్మినా సార్. ఈ 1 ఎకర్లో దగ్గర 10 టన్నులు అవుతుంది. 100 క్వింటాలు దాటి అమ్ముతా కానీ తక్కువ అయితే అమ్మాలి. ఓకే, మార్కెట్లో రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 15, 20, 10 రూపీస్ యావరేజ్గా 15 రూపాయలు వేసుకోవాలి.
అంటే ఇప్పుడు మీకు ఈ 1.5 ఎకరం సాగు చేయడానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ఖర్చు ఇప్పుడు కొటారి మనకు ఖర్చు ఈసారి చాలా తగ్గింది సార్ మనకు. ఎట్లా అంటే మల్చింగ్ షీట్ ద్వారా కలుపు తగ్గింది, డ్రిప్ ద్వారా నీళ్ళు పెట్టే వాళ్ళు తగ్గిర్రు, నైట్లో వాళ్ళు దిప్పేసి మనం ఆటోమేటిక్ వేసిపోయి పడుకుంటే మార్నింగ్ వరకు పారిపోతుంది. లేబర్ది అయితే చాలా ప్రాబ్లం తగ్గింది మనకు. నైట్లో లేచి పడిగాపులు కాసే పనే లేదు ఇప్పుడు. ఇంకా 10 ఈసారి 10 చేసినా నెక్స్ట్ నాకు ఇక్కడ 30 acres ఉంటుంది, ఇంకా 20 కూడా చేయగలుగుతాం మేమే ఫ్యామిలీ. అట్లా అంటే డ్రిప్ ఇరిగేషన్ వాడటం వల్ల వెసులుబాటు ఉందంటారు. సమ్మర్లో కూడా ఒక 12 acres మేజ్ వేసిన, మేజ్ కూడా మొత్తం కొటారిదే డ్రిప్ వాడేసిన, బ్రెయిన్ డ్రిప్ మేము. చాలా బాగా వచ్చింది, 40 క్వింటాలు అయినాయి మొక్కలు. ఎకో స్ప్రింక్లర్. ఇప్పుడు మీరు మా కంపెనీ మీకు కొతారి ఇరిగేషన్ యొక్క ప్రోడక్ట్ని సప్లై చేసిన తర్వాత వాళ్ళ సర్వీస్ ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్ మీరు ఏ డీలర్ దగ్గర తీసుకున్నారో అతని సర్వీస్ ఎలా? మేము జీవన్ రెడ్డి అన్న దగ్గర తీసుకున్నాము. మేము కాల్ ఫోన్ చేసి ఆటో పంపిస్తే వేసి పంపిస్తాం. మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు, మెటీరియల్ లేదని ఇబ్బంది అయితే మాకు లేదు ఇప్పటివరకు. మీరు ఇప్పుడు పారకం ఇప్పుడు ఈ మధ్య అంటే గత 30 సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి డ్రిప్ వాడుతున్నారు? ఇప్పుడు మా కంపెనీ డ్రిప్ వేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు మీరు అంటే ఇంతకుముందు మనకు హార్టికల్చర్ దాంట్లో ఒక 10 acres డ్రిప్ అయ్యింది సార్. అయితే అది భూమిలో వేసినాము, కొద్దిగా ఎలకలు ఆదానం వల్ల ప్రాబ్లం వచ్చేసి తీసేసినాము. ఇక ఇప్పుడు తర్వాత పైననే మొత్తం ఏదున్నా పైననే ఎద్దులు కానీ ట్రాక్టర్ కానీ ఏది తొక్కకుండా చూసుకుంటే పైననే బాగుంది, దీని నుండే వాడుతున్నాం సార్. ఇప్పుడు మీరు కొతారి ఇరిగేషన్ ప్రోడక్ట్ని వాడారు కదా, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు చేసిన వ్యవసాయానికి ఏం వ్యత్యాసం? దిగుబడి ఎక్కువ పెరిగింది సార్ డ్రిప్ ద్వారా. పెరిగింది యావరేజ్గా 40% పెరిగింది. 40%. ఇంకోటి మందులు వేయడానికి ఇప్పుడు ఇందులో మందు ఎట్లా వేస్తాం సార్? అసలు మనకు మనుషులమే పోవడానికి వస్తలేదు, మొత్తం డ్రిప్ ద్వారానే వచ్చేస్తుంది మందు కూడా. ఫర్టిలైజర్ మొత్తం స్ప్రేయింగ్ ఒక్కటే పైన మనం ఇక ఫర్టిలైజర్ కానీ ఏది కానీ టోటల్ డ్రిప్ ద్వారానే మేము. ఇప్పుడు ఇప్పుడు మన చైన్లో వంకాయల క్వాలిటీ అంటే డ్రిప్ ఇరిగేషన్ వల్ల క్వాలిటీ పెరుగుతుందా? అంటే వంకాయకున్న క్వాలిటీ ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు సార్. ఇందులో ఏ వంకాయ తీసుకున్నా కూడా ఎవరన్నా లేబర్ తెప్పేటప్పుడు మర్చిపోయింది తప్ప మిగిలింది మొత్తం ఏది ఉన్నా ఒక్కటే సైజు ఉంటుంది సార్. వంకాయ నీట్గా ఉంటుంది, ఏది మచ్చలు లేకుండా ఏది లేకుంటుంది. అయితే ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ లేకుండా వాటర్ పెట్టినాం అనుకోండి, వాటర్ ఎక్కడ సైడ్ అయితే అక్కడ సైడ్ వంకాయలు అనేటివి తెల్లగా అవుతాయి. ఓకే, కలర్ రావు, ఇక మన ప్రైజ్ రాదు. డ్రిప్ ద్వారా ఏది ఉన్నా మీరు ఒక్కటే కలర్ ఉంటుంది సార్. ఏ వంకాయనన్నా చూడండి డ్రిప్ ద్వారా మనం చేసినందుకు. అట్లా 40% దిగుబడి అయితే పెరిగింది సార్ డ్రిప్ నుండి. ఫర్టిలైజర్ ఎక్కియడం కానీ ఏది కానీ. ఇప్పుడు మామూలుగా మీరు సబ్సిడీలో తీసుకున్నారు లాటరల్, ఇప్పుడు మాది నాన్ ఐసే లాటరల్ వాడుతున్నారు కదా, దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా లేకపోతే రెండు ఒకే తీరుగా? సబ్సిడీ అంటే మనకు తక్కువ రేట్లు వచ్చినాయి కదా సార్ అప్పుడు. ఇక ఇదంటే తప్పదు పరిస్థితి, మనకు ఖచ్చితంగా కావాలని మనం తీసుకున్నాం ఇది. అంటే ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు మీరు రైతులకి రికమెండ్ చేస్తారా కొటారీ తీసుకోమని? మా దగ్గర ఇప్పుడు దగ్గర 10 మంది, మా ఊరు మొత్తం అగ్రికల్చర్ పైన అందరికి అదే చెప్పినాం. ఇప్పుడు ఒక లేబర్తో 10 మంది అయినా నీళ్ళు పెట్టారు గడ్డలకు. రెయిన్ డ్రిప్ వేసి పెడుతున్నాం, 10 ఎకరాలు సాగు చేస్తున్నా మేలో కూడా నేను. చాలా బాగుంది సార్ డ్రిప్ ఇరిగేషన్ అయితే. ఇప్పుడు ఎవరితో పని లేదు, అన్ని నల్లలు ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి పడుకోవచ్చు ఇంట్లో పోయి. సరే అండి, మీ మధు గారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి రైతులకి విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు కొతారి ఇరిగేషన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రైతు మిత్రులారా, మీరు కూడా ఇలాంటి వంకాయలని ఇంత తాజాగా మా కొతారి ఇరిగేషన్ ప్రోడక్ట్ని ఉపయోగించి ఉత్పత్తి చేయాలనుకుంటున్నారా? మీ దగ్గరలో ఉన్న మా కొతారి అధికృత డీలర్ దగ్గరికి వెళ్ళి మా ప్రోడక్ట్స్ని, అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకొని మీరు కూడా ఇలాంటి వ్యవసాయాన్ని చేయవచ్చు. రైతులారా, మర్చిపోకుండా కొతారి ఇరిగేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోలో కలుద్దాం. నమస్కారం.